హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పైథాన్ టెక్ ఇన్ తెలుగు. గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి టూ వర్డ్ కాంబినేషన్స్ అండ్ త్రీ వర్డ్ కాంబినేషన్స్. అసలు టూ వర్డ్ కాంబినేషన్స్ అంటే ఏంటి, త్రీ వర్డ్ కాంబినేషన్స్ అంటే ఏంటి, వీటిని ఎలా ప్రింట్ చేయాలి, వీటిలో ఉన్న లాజిక్ ఏంటి అనేది మనం ఈరోజు సెక్షన్లో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం అనమాట. సో ఇది మనకి కోడింగ్ ప్రాక్టీస్ 35లో ఉన్న సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్. వీటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు సెక్షన్లో అయితే తెలుసుకుందాం. గైస్, ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైరెక్ట్గా అయితే కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి కోడింగ్ ప్రాక్టీస్ 35 ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే టూ వర్డ్ కాంబినేషన్ ప్రింట్ చేయమన్నాడు అనమాట. సో దాన్ని మనం శాంపుల్ ఇన్పుట్ 1 తీసుకొని మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు చూద్దాం. మనం ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ 1 రాసుకుంటున్నాం. మనకి శాంపుల్ ఇన్పుట్ 1 ఏమి ఇచ్చాడు, రాజు ప్లేస్ క్రికెట్ అని ఇచ్చాడు. రాజు ప్లేస్ క్రికెట్, రాజు ప్లేస్ క్రికెట్. దీన్ని మనకి టూ వర్డ్ కాంబినేషన్స్లో ప్రింట్ చేయమన్నాడు. అలాగే ఇది అయిపోగానే మనం త్రీ వర్డ్ కాంబినేషన్స్లో ఎలా ప్రింట్ చేయాలనేది కూడా చూద్దాం. అసలు టూ వర్డ్ కాంబినేషన్స్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన త్రీ వర్డ్స్ అనేది టూ వర్డ్స్ కింద కాంబినేషన్ అయ్యి ప్రింట్ అవ్వాలి అన్నాడు అనమాట. ఇప్పుడు రాజు అనేది, తర్వాత ప్లేస్ అనేది, అలాగే క్రికెట్ అనేది త్రీ వర్డ్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఏంటంటే వాడు ఏం చెప్పాడంటే ఒక నోట్ కూడా ఇచ్చాడు అనమాట. వీటిని ప్రింట్ చేసినప్పుడు నాకు సార్టెడ్ ఆర్డర్లో ప్రింట్ చేయమన్నాడు. సార్టెడ్ ఆర్డర్లో అంటే ఏంటి, మనకి ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ వర్డ్స్ అనేవి ఇచ్చాడు, స్ట్రింగ్లో ఉన్నాయి కాబట్టి మనం అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రింట్ చేయాలన్నమాట. చూసుకున్నట్టే మనం ఫస్ట్ లెటర్ కంపేర్ చేసుకుంటే ఆర్ ఉంది, అలాగే పి ఉంది, సి ఉంది. ఫస్ట్ ఏమొస్తుందో మనకి సి వస్తుంది, తర్వాత వర్డ్లో ఏమొస్తుంది పి వస్తుంది, అలాగే తర్వాత ఏమొస్తుందో రాజు వస్తుంది. మనకి ఫస్ట్ టైం ప్రింట్ అయినప్పుడు క్రికెట్ ప్లేస్ రావాలి, తర్వాత క్రికెట్ రాజు రావాలి. అలా స్టెప్ బై స్టెప్ ఎన్ని కాంబినేషన్స్ అయితే వస్తాయో అన్ని ప్రింట్ చేయమని చెప్పారనమాట. సో దీన్ని మనం ఎలా ప్రింట్ చేయాలనేది ఈరోజు సెక్షన్లో అయితే తెలుసుకుందాం. గైస్, ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. Guys, మనం డైరెక్ట్ కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. దీన్ని నేను ముందు ఒక సెంటెన్స్ అని చెప్పి తీసుకుంటాను అనమాట. సో దానికోసం నేను ఇన్పుట్ చేసుకున్నాం. దీన్ని ఏంటంటే నేను స్ప్లిట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకు అక్కడ వర్డ్ టు వర్డ్ కావాలి కాబట్టి దానికోసం నేను స్ప్లిట్ ఫంక్షన్ వాడుకొని స్ప్లిట్ చేసుకుంటున్నాను. అంటే మనకి రాజు వస్తుంది, తర్వాత ప్లేస్ వస్తుంది, తర్వాత క్రికెట్ వస్తుంది. ఈ మూడింటిని స్ప్లిట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏం చేస్తానంటే దీన్ని మనం ఒక సార్టెడ్ ఆర్డర్లో ప్రింట్ చేయమన్నాడు కాబట్టి నేను స్టార్టింగ్ తీసుకున్న ఇన్పుట్ని నేను సార్టెడ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ ఇక్కడ సార్టెడ్ అని చెప్పేసి రాసేసుకొని ఇన్పుట్గా తీసుకోవచ్చు, లేదంటే ఇంకొకసారి నేను ఇలా రాసుకుంటానంటే రాసేసుకోవచ్చు. సెంటెన్స్ అని చెప్పి తీసేసుకొని ఇది కూడా మనం సార్టెడ్ ఆర్డర్లో కావాలి కాబట్టి సార్టెడ్ ఆఫ్ అని చెప్పేసి ఈ సెంటెన్స్ని రాసుకుంటాను అనమాట. అంటే మనకి ఏమవుతుంది, అది సార్టెడ్ ఆర్డర్లో కన్వర్ట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. సో దీనికోసం లెంత్ అనే ఒక వేరియబుల్ రాస్తాను. లెంత్ అని ఒక వేరియబుల్ వేసి మనకి లెన్ ఉంది కాబట్టి లెన్ ఫంక్షన్ దాన్ని వాడేసి మనం దీనిలో ఉన్న సెంటెన్స్లో ఉన్న లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ లెన్ ఫంక్షన్ అనేది వాడతాం అనమాట. సో ఈ లెంత్ వాడాను. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఫర్ లూప్ వాడుతాను అనమాట. ఫర్ అంతకంటే ముందు మనకి లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా, మనకి ఇచ్చిన టూ వర్డ్ కాంబినేషన్స్ అనేవి ముందు ప్రింట్ చేసే ముందు అంతకంటే ముందు ఒక న్యూ లిస్ట్లో అపెండ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అంటే మనకు వచ్చే టూ వర్డ్స్ అనేవి ఒక న్యూ లిస్ట్లో యాడ్ చేసుకొని ఆ న్యూ లిస్ట్లో నుంచి అంటే మనకి టూ వర్డ్స్ కాంబినేషన్స్ కింద ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం రావాలి, మనకు ఒక లిస్ట్ అనేది కావాలి. ఇప్పటివరకు మనకి లిస్ట్ అనేది లేదు కాబట్టి సో ఒక న్యూ లిస్ట్ అనే ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్లో ఎంటీ లిస్ట్ పెట్టుకుంటాను అనమాట. పెట్టుకున్నాం. ఈ లిస్ట్లో ఏంటంటే మనకి వచ్చే టూ వర్డ్ కాంబినేషన్స్ అనేది ముందు దీంట్లో యాడ్ చేసుకొని అలాగా టూ వర్డ్స్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఒక న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ లిస్ట్లోకి ఏంటంటే ఇప్పుడు మనం టూ వర్డ్స్ అనేవి ప్రింట్ అపెండ్ చేయాలి కాబట్టి నేను దీనికోసం ఏంటంటే ఫర్ లూప్ వాడుకుంటున్నాను. ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ మనకి ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ చేసాం కదా లెంత్, ఈ లెంత్ అనేది నేను పెట్టుకుంటాను అనమాట. మనకి లెంత్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం నార్మల్గా చూసినట్టయితే మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, త్రీ వర్డ్స్ ఉన్నాయి. మనకి ఎంత అవుతుంది, 3 అవుతుంది. మనకి లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, మనకి రేంజ్ అనేది 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ అనేది లూప్ అనేది రిపీట్ అవుతుంది. దీనిలో నేను ఏం చేస్తానంటే ఇన్నర్ లూప్ పెట్టుకుంటాను అనమాట. సో దానికోసం ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ మీకు ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే ఐ వాల్యూ మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. నేనేమనుకుంటున్నానంటే జే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే ఐ వాల్యూ ఎంత అయితే అవుతుందో దాని నెక్స్ట్ నెంబర్ నుంచి జే అనేది స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం రాస్తాం, i+1 అనేది పెట్టుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 1 అయింది అనుకో, మనకి జే అనే రేంజ్ i+1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే 1+1 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దానికోసం
i+1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడితో ఎండ్ అవ్వాలి? ఈ లెంత్ అనే లోపు ఎండ్ అయిపోవాలన్నమాట. సో ఇది టూ వర్డ్ కాంబినేషన్స్కి మనం రాసుకునేది. దీనికోసం ఏంటంటే మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఏం న్యూ లిస్ట్ క్యాప్ యాడ్ చేయాలనుకుంటున్నాం, కాంబినేషన్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం ఏంటంటే ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో దానికోసం కాంబినేషన్స్ అనే ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకున్నాం. ఈ కాంబినేషన్స్ అనే దాంట్లో ఏం చేస్తానంటే సెంటెన్స్ ఆఫ్ ఐ వాల్యూ, మనకి ఐ వాల్యూ ఉన్నాయి కదా, ఐ వాల్యూ అంటే ఎంత మనకి జీరో ఉందంటే ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ లూప్ రిపీట్ అయినప్పుడు ఐ వాల్యూ జీరో అవుతుంది, అంటే సెంటెన్స్లో మనకి ఫస్ట్ వర్డ్ వస్తుంది అంతే కదా. ప్లస్ మనకి ఏంటంటే టూ వర్డ్ కాంబినేషన్స్ అడిగారు, అందుకని మనకి టూ వర్డ్స్ మధ్యలో స్పేస్ కావాలి కాబట్టి ఇక ఎంటీ స్పేస్ అనేది పెట్టుకున్నాం. ప్లస్ మనకి ఏంటంటే జే సెంటెన్స్ ఆఫ్ జే అన్న అంటే మనకి ఐ వాల్యూ ఎంత అవుతుందంటే అది ప్లస్ 1 యాడ్ అవ్వాలి, అంటే దాని నెక్స్ట్ వర్డ్ మనకి ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ నేను సెంటెన్స్ ఆఫ్ జే పెట్టుకుంటా అంతే కదా. ఇప్పుడు ఐ వాల్యూ మనకి ఏమవుతుంది, జీరో అవుతుంది, అంటే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ వస్తుంది అనమాట. అలాగే జే వాల్యూ ఏంటంటే i+1 అన్నాం కాబట్టి నెక్స్ట్ వర్డ్ అనేది వస్తుంది అంతే కదా. దీన్ని ఏం చేస్తానంటే మనం న్యూ లిస్ట్ అనేది రాసుకున్నాం కదా, ఈ న్యూ లిస్ట్కి యాడ్ చేసుకుంటాం అనమాట. న్యూ లిస్ట్ డాట్ అపెండ్ సెంటెన్స్ అపెండ్ అనేది చేస్తాను అనమాట. ఒకసారి మనం ఎక్కడ ప్రింట్ చేసి చూద్దాం మనకి ఏం వచ్చింది అనేది తెలుస్తుంది. న్యూ లిస్ట్ చూసినట్టయితే సెట్ ఆఫ్ న్యూ లిస్ట్ అన్నాను కదా, దీన్ని ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. రన్ కోడ్ కొట్టాం, అయితే కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. చూసినట్టయితే ప్లేస్ రాజు అదంతా మనకు ఒక లిస్ట్లో వచ్చింది. తర్వాత క్రికెట్ ప్లేస్ రాజు అనేది అదొక లిస్ట్లో వచ్చింది. తర్వాత క్రికెట్ రాజు ప్లేస్ అనేది ఇది ఒక లిస్ట్లో వచ్చింది అనమాట మనకి. ఓకేనా గైస్, దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది కాకుండా మనకు అలా కాదు కదా రావాల్సింది. మనం చూసినట్టయితే క్రికెట్ ప్లేయర్స్ అనేది మనకు విడివిడిగా వచ్చాయి అనమాట. నేను ఇక్కడ ఏంటంటే కాంబినేషన్స్ అనేది పెట్టాలి మనం. సారీ, ఈ అపెండ్ అనేది కాంబినేషన్స్ పెట్టాలి. కాంబినేషన్స్ పెట్టాం, ఒకసారి అనుకోవచ్చు చూద్దాం. చూసినట్టయితే క్రికెట్ ప్లేస్ అనేది ఒకటి వచ్చింది, తర్వాత క్రికెట్ రాజు అని వచ్చింది, తర్వాత ప్లేస్ రాజు అని చెప్పేసి వచ్చిందనమాట. మనకు టూ వర్డ్ కాంబినేషన్ చొప్పున ఒక మనం క్రియేట్ చేసుకున్న ఎంటీ లిస్ట్ అనేది యాడ్ అయ్యాయి అనమాట. సో మనకేంటి ఇలా కాదు కదా కావాల్సింది, మనకి టూ వర్డ్ కాంబినేషన్స్ కింద 1 by 1 ప్రింట్ అవ్వాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తాం, ఏం లేదు, జస్ట్ మనం ఫర్లో పడేసుకుంటాం. అది ఫర్ మనకి ఏం రావాలి, కాంబినేషన్ అనేది ప్రింట్ అవ్వాలి. కాంబినేషన్ అనే ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేసుకుంటాను. దీంట్లో ఏం చేస్తానంటే మనం ఈ న్యూ లిస్ట్ అనేది రాస్తున్నాం కదా, ఈ న్యూ లిస్ట్ అనే దాన్ని యాడ్ చేసుకుంటాను అనమాట. కాంబినేషన్ ఒకసారి రన్ కూడా చూద్దాం, మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. రన్ కూడా కొట్టాను, రన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే క్రికెట్ ప్లేస్, తర్వాత క్రికెట్ రాజు, తర్వాత ప్లేస్ రాజు అని చెప్పేసి మనకి ప్రింట్ చేయమన్నట్టు మనకి ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది టూ వర్డ్ కాంబినేషన్స్ అంటారు అనమాట వీటిని. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే త్రీ వర్డ్ కాంబినేషన్స్ అనేది ఎలా ప్రింట్ చేయాలనేది చూద్దాం. దీనికి ఈ పాటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. టూ వర్డ్ కాంబినేషన్స్ అంటే ఏం చేసాం, ఫస్ట్ మనకు రావాలంటే ఐ వాల్యూ అనేది 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసాం. అలాగే సెకండ్ వర్డ్ రావాలంటే జే వాల్యూ i+1 అన్నాం, అంటే మనకి ఐ వాల్యూ ఎంత అవుతుందో అది +1 యాడ్ చేసుకుంటే జే వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం రాద్దామంటే ఇంకొక వేరియబుల్ నేమ్ తీసుకుందాం, ఇంకొక లూప్ తీసుకుందాం, దీనిలో కే ఇన్ రేంజ్ అనేది తీసుకుందాం. రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనం రాసుకుంటే మనం i+2 అని చెప్పి తీసుకోవచ్చు, లేదంటే j+1 అని చెప్పినా తీసుకోవచ్చు అంతే కదా. మనం j+1 అని చెప్పి తీసుకోండి. సో j+1 అని చెప్పి తీసుకోండి, j+1 ప్లస్ లెంత్ అనే దాని వరకు ప్రింట్ అవ్వాలన్నమాట అంతే కదా. చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్స్, ఈ కాంబినేషన్స్ అనేది మనకి ఇప్పుడు చూసినట్లయితే టూ వర్డ్ కాంబినేషన్స్. దీనికి ఒక కాంబినేషన్ అనేది ఇవ్వాలి కదా, సో మనకి ఇట్లా స్పేస్ కావాలి కాబట్టి ఒక ఎంటీ స్పేస్ పెట్టుకుంటాం. ప్లస్ సెంటెన్స్ అనే దాన్ని ఒక క్రియేట్ చేసుకొని ఈ సెంటెన్స్కి ఏంటంటే మనం ఏంటంటే జే వాల్యూ ఏంటంటే దాని ముందు వాల్యూ, అంటే
ఇప్పుడు మనకి కే వాల్యూ కావాలంటే j+1 అన్నాం. ఇప్పుడు జే వాల్యూ మనకు 2 అయిందనుకో, అప్పుడు కే వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. అంతే కదా! దాని ముందు వాల్యూ మనకు కావాలి. అందుకోసం కే పెట్టుకుంటాననమాట. సో, ఇప్పుడేంటంటే ఈ కాంబినేషన్స్ అనే దాంట్లో ఏంటంటే 3 వర్డ్స్ వస్తాయన్నమాట. ఈ 3 వర్డ్స్ అనేది న్యూ లిస్ట్‌కి అపెండ్ అవుతాయి. సో, దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో, నేను ఇక్కడైతే రన్ కూడా కొట్టాను. రన్ అవుతుంది. మనకేంటంటే మనకిచ్చిందేంటి? 3 వర్డ్స్ ఇచ్చాడు కాబట్టి, మనకి 3 వర్డ్స్ అనేది అలాగే ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మనం తీసుకున్నట్టే, మనకి 3 వర్డ్ కాంబినేషన్స్‌లో శాంపుల్ ఇన్‌పుట్ ఏమిచ్చాడు? యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్ అని చెప్పి ఇచ్చాడు. అదే తీసుకుందాం. యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్. యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్ అని ఇచ్చాడు. దాన్ని ఒకసారి రన్ కూడా చూద్దాం. మనకి ఇక్కడ ఏమిచ్చాడు? 4 వర్డ్స్ వచ్చాయి. వాటిలో మనకి 3 వర్డ్ కాంబినేషన్స్ కింద ఏమొచ్చాయి? ఏ యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్, ఏ యాపిల్ ఈజ్, ఏ ఫ్రూట్ ఈజ్, యాపిల్ ఫ్రూట్ ఈజ్ అని చెప్పేసి మనకి 3 వర్డ్ కాంబినేషన్ కింద వచ్చాయి. కానీ మనం సబ్మిట్ చేస్తే ఏంటంటే మనకి టెస్ట్ కేసెస్ రాంగ్ అవుతాయి. ఇక్కడ మనం టెస్ట్ కేసెస్ ఎందుకు రాంగ్ అవుతాయి అంటే దాని గురించి కూడా తెలుసుకుందాం. మనకు వాడు ఏమన్నాడంటే నువ్వు ప్రింట్ చేస్తున్నప్పుడు అందులో నీకేంటంటే డూప్లికేట్స్ పోవాలి. ఓన్లీ డూప్లికేట్స్ ఎలిమినేట్ అయిపోయి మిగతావి మాత్రమే ప్రింట్ అవ్వాలన్నారు. మనకి డూప్లికేట్స్ ఎలిమినేట్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఈ న్యూ లిస్ట్ అనే దాన్ని సెట్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి డూప్లికేట్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి కదా! సో, దానికోసం నేనేం చేస్తానంటే ఈ న్యూ లిస్ట్ అనే దాన్ని సెట్లో కన్వర్ట్ చేసుకుంటా. సో, దానికోసం ఏం లేదు. మళ్ళీ మనం ఆ న్యూ లిస్ట్‌నే రాసుకుంటా. న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ న్యూ లిస్ట్. అంటే ఏంటి? ఇప్పుడు ఈ న్యూ లిస్ట్‌ని నేను సెట్‌లో కన్వర్ట్ చేసుకున్నా. సెట్‌లో కన్వర్ట్ చేసుకుంటే ఏంటి? సెట్ ఏం చేస్తది? ఏమైనా డూప్లికేట్స్ ఉంటే డూప్లికేట్స్ లోపలికి అలౌ చేయదనమాట. ఆల్రెడీ వన్ టైమ్ వచ్చిందనుకో, అది నెక్స్ట్ టైమ్ అదే వర్డ్ రిపీట్ అవుతుంది అంటే దాన్ని అలౌ చేయదు. అది ఆ కాంబినేషన్ అనేదాన్ని అలౌ చేయదనమాట. సో, దానికోసం నేను సెట్ వాడుకున్నాననమాట. సెట్ ఆఫ్ న్యూ లిస్ట్ అన్నాననమాట. సో, దీన్ని మనం మళ్ళీ ఏం చేస్తానంటే ఈ సెట్ ఆఫ్ న్యూ లిస్ట్‌ని మళ్ళీ లిస్ట్‌లో కన్వర్ట్ చేసేసుకుంటా. సో, దానికోసం ఏం చేయాలి? జస్ట్ ఏం లేదు. దాని ముందు లిస్ట్ పెడితే సరిపోద్ది. అర్థమైందా? ఏం లేదు. మనం ఇక్కడ ఏం చేయలేదు. వాడేంటంటే దీంట్లో ఒక నోట్ ఇచ్చాడనమాట. ఏంటంటే మనం తీసుకున్నప్పుడు సార్టెడ్‌లో తీసుకోవాలి. అలాగే ప్రింట్ చేస్తున్నప్పుడు కూడా అవి సార్టెడ్‌లోకి రావాలి. ఇందులో ఏమన్నాడంటే డూప్లికేట్స్ అనేవి పోవాలన్నాడు. అందుకు డూప్లికేట్స్ పోవాలంటే మనం న్యూ లిస్ట్ అనేది రాసుకున్నాం కదా! ఈ న్యూ లిస్ట్‌లోకి ఏంటంటే 3 వర్డ్ కాంబినేషన్స్ యాడ్ అయిపోయినాయి. చాలా వరకు యాడ్ అయినాయి. అన్ని దాంట్లో 3 వర్డ్ కాంబినేషన్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఈ 3 వర్డ్ కాంబినేషన్స్ అనేవి ఈ న్యూ లిస్ట్‌లో ఉన్నాయి కదా! ఈ న్యూ లిస్ట్‌లో యాడ్ అయినవి నాకు డూప్లికేట్స్ రాకుండా ఓన్లీ వన్ టైమ్ రిపీట్ అయినవి మాత్రం ప్రింట్ చేయాలన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఈ న్యూ లిస్ట్‌ని సెట్‌లో కన్వర్ట్ చేసుకున్నా. సెట్‌లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతది? ఆ లిస్ట్‌లో ఉన్నయన్నీ డూప్లికేట్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఆ సెట్‌ని మళ్ళీ లిస్ట్‌లో కన్వర్ట్ చేసుకున్నా. అప్పుడు లిస్ట్‌లో కన్వర్ట్ చేసుకుంటేనే కదా మనకి కాంబినేషన్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో, దానికోసం నేను ఇలా రాసుకున్నాను. సో, ఒక్కసారి నేను దీన్ని రన్ కూడా కొట్టి చూద్దాం. సో, రన్ కూడా కొట్టాను. మనం ఇక్కడ చూసినట్టయితే ఏ ఫ్రూట్ ఈజు, యాపిల్ ఏ ఫ్రూట్ ఈజు, తర్వాత ఏ యాపిల్ ఈజు, తర్వాత ఏ యాపిల్ ఫ్రూట్ అలా చెప్పేసి మనకు వచ్చాయన్నమాట. ఇది 3 వర్డ్ కాంబినేషన్స్. మనకు ఆల్రెడీ 2 వర్డ్ కాంబినేషన్స్ చూసాం. 3 వర్డ్ కాంబినేషన్స్ కూడా చూసాం. ఇది గైస్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.